హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు శుభవార్త అయితే చెప్పారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు, కుటుంబంలో అందరికీ అంటే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందా లేదా, అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. తల్లికి వందనం పథకానికి సంబంధించి జనవరి నెలలో విడుదల అవ్వబోతుందండి. సో అంటే మనకు సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని విడుదల చేస్తారు. లేదంటే గనక విద్యార్థులకు సంబంధించి రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ఈ పథకాన్ని విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో గతంలో తల్లికి వందనం పథకాన్ని అమ్మఒడి పేరుతో అయితే ప్రారంభించడం జరిగింది. ఇంట్లో ఒకరికి మాత్రమే తల్లికి వందనం ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లికేషన్స్ ఎలా పెట్టాలో చూస్తే కనుక సచివాలయం ద్వారా అప్లికేషన్ అనేది వస్తుందండి. స్కూల్స్కి సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి లిస్ట్ అనేది కూడా స్కూల్స్కి రావడం జరుగుతుంది. అలాగే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు వేరు వేరు స్కూల్స్లో చదివేవారి ఉంటే గనక వారి అప్లికేషన్ సచివాలయానికి వస్తాయి. అంటే ఒక కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు విద్యార్థులకు సంబంధించి ఈ లిస్ట్ అయితే ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి అని ఈ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా 75% హాజరు అనేది కలిగి ఉండాలి. విద్యార్థుల లిస్టు కూడా మనకు రావడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ నెలలో 3వ వారంలో లేదా 4వ వారంలో ఈ లిస్ట్ అనేది రెడీ చేసి పంపించడం జరుగుతుంది. ఈ లిస్ట్ వచ్చిన తర్వాత తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి విద్యార్థి యొక్క తల్లి ఖాతాల్లో 15,000 రూపాయల డబ్బులు జమ అవుతాయి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అన్ని 15,000 రూపాయల చొప్పున, ఒకరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తారు. సో విద్యార్థి యొక్క తల్లి ఏపీ వాసి అయి ఉండాలండి. సో ఏపీలో నివసిస్తూ ఉండాలి. అలాగే విద్యార్థికి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకొని ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఈ డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి మొదటి వారంలో కానీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే విద్యార్థుల దగ్గర స్కూల్స్లో ఆల్రెడీ బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నారండి. బయోమెట్రిక్తో పాటుగా విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకుంటున్నారు. అలాగే విద్యార్థులకు సంబంధించి అటెండెన్స్ అనేది జిల్లా కలెక్టర్స్కి, డిఈఓ గారి దగ్గరికి అయితే వెళ్తుంది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా 75% ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ విద్యార్థికి తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే కనుక వారి యొక్క గార్డియన్ ఎవరైతే ఉంటారో వారి యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నారు. వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది తీసుకొని పూర్తి వివరాలు అనేది తెలియజేస్తున్నారు. సో మనకు త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.